ఉందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి నిజమైనప్పటికీ ఇప్పుడు మనకి అర్థమవుతా ఉంది. ఇప్పుడు క్లియర్ కట్గా అయితే దీనికి సంబంధించి కూడా మరి అధికారులు ఎప్పుడు వచ్చారు ఏంటనే దాని గురించి కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రోహిత్, నమస్తే అండి. అసలు ఎప్పుడు వచ్చారు అధికారులు మీ దగ్గరికి? నమస్తే అండి. మాకు ఇంతకుముందు వచ్చారు, సర్వే అనేది కండక్ట్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ డెమాలిషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. రివర్ బెడ్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసేసి బఫర్ జోన్ అంటున్నారు. FTL ఆల్రెడీ క్లియర్ చేస్తున్నారు. ఇవన్నీ డిఫరెంట్ ఒక సెట్ వైజ్ వెళ్తున్నారు వీళ్ళు. కాకపోతే మాది ఏంటి అంటే రిక్వెస్ట్ ఏంటి అంటే బ్యూటిఫికేషన్ చెయ్యండి. ఆల్రెడీ జనాలు వచ్చినప్పుడు మీరు ఏమైనా ప్రశ్నించారా? ఎందుకు వచ్చారు ఏంటి? నార్మల్ సర్వే అన్నారండి. ఇది మాకు అసలు జీరో నాలెడ్జ్. మనము వెళ్తాము, మార్నింగ్ ఆఫీసులకు వెళ్తాము, వస్తాము, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము. వీఆర్ కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, ఫ్యామిలీస్ తోటి ఉంటున్నాం. మనం అందరం బిజీగా ఉంటాము. ఓకే, ఏదైనా న్యూస్ వస్తే తెలుస్తుంది మాకు. కానీ ఈ న్యూస్ అనేది కూడా ఇప్పటికిప్పుడు వచ్చింది. ఏవైనా సరే ఇప్పటికిప్పుడు వచ్చింది. సిస్టంలో మనకి ముందు నుంచి ఎవరు అలవాటు చేయలేదు కూడా. వచ్చేసేసి ఇప్పుడు మేమందరం లీగల్గా పేపర్స్ కన్స్ట్రక్షన్స్ చేసేసి హౌసెస్ కొనుక్కున్నాం. లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మాది BJMC సర్టిఫైడ్ హౌసెస్ అప్రూవ్డ్. ఇవి అన్నీ ఇప్పుడు వచ్చేసేసి మీది బఫర్ జోన్లో ఉంది, హౌసెస్ తీసేయాలి ఇట్లా అని చెప్తే ఎక్కడ వెళ్ళాలండి మేము? బీయింగ్ మిడిల్ క్లాస్ నుంచి ఇక్కడ ఉంటున్నారు. మేము మోర్ దెన్ 3-4 years నుంచి ఉంటున్నామండి. అండ్ ది సొసైటీ హ్యాస్ బీన్ ఫార్మ్ లాంగ్ బ్యాక్. ఓకేనా? కాకపోతే అదే నేను అంటున్నాను, ఇప్పుడు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కడ వెళ్ళిపోతామండి? ప్రతిదీ సింగిల్ పెన్ని అంతా పెట్టుకొని చెప్పేసేసి హౌసెస్ కొనుక్కున్నాం విత్ ఇన్ ద సిటీ. పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా మాకు ఇక్కడే ఉంది. ఇవన్నీ వదిలేసేసి ఇది మీకు బఫర్ జోన్లో వస్తుంది, ఇల్లులు తీసేయాలి అంటే మేము ఎక్కడ వెళ్ళాలి? అంటే ఇప్పుడు మార్క్ కూడా చేయలేదు కాబట్టి భయం అనిపిస్తుందా, లేకపోతే మార్క్ చేయలేదు కాబట్టి మేము సేఫ్లో ఉన్నాం అన్నట్టు? అలా అని మేము చెప్పమండి. ఎందుకోసం అంటే ఇప్పుడు కూడా మీరు చూసారంటే ఫస్ట్ FTL అన్నారు. FTL అయిపోయింది, డెమాలిషన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ సెట్ ఏంటి? రివర్ బెడ్. దే ఆర్ మార్కింగ్. నెక్స్ట్ మాదే కావచ్చు ఖచ్చితంగా. బఫర్ జోన్ అంటున్నారు అంటే సెట్ వైజ్ తీస్తున్నారు వీళ్ళు. ఒకటేసారి మొత్తం తీసేయకుండా సెట్ వైజ్ సప్రెస్ అవ్వాలి అని చేస్తున్నారో మరి ఏమో మాకు తెలియదు. మీరు బ్యూటిఫికేషన్ చేయండి. జనాలు ఇళ్ళలు పగలగొట్టేసేసి జనాల్ని రోడ్ల మీద మాత్రం పెట్టి చేయొద్దు అండి. దిస్ ఈజ్ వెరీ రాంగ్, వెరీ వెరీ రాంగ్. యాజ్ ఎ లేమ్యాన్ మేము ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను అంటే ఇల్లు కొనుక్కుని డైరెక్ట్ కొనేసుకోను. వీ హ్యావ్ అ సిస్టమ్. వాళ్ళు అప్రూవ్ చేస్తారు, ఒక లీగల్గా వెళ్తాము. మళ్ళీ దీంట్లో చూపిస్తున్నారు అక్రమ కట్టడాలు ఒడ్డున ఉన్నారు, అక్రమ కట్టడాలు. మేమేం అక్రమ కట్టడాలు కాదండి ఇవి. వాళ్ళు ఎవరో కొన్నారు, లేఅవుట్లు వేసినారు. మేము లీగల్గా సిస్టమ్ నుంచే, మన గవర్నమెంట్ నుంచే అన్ని డాక్యుమెంట్స్ అన్నీ చూపించి ఏమేమి డాక్యుమెంట్ కావాలి అన్నీ చూసి LRS ఉన్నాయి మాకు. లోన్స్ ఇచ్చారు. లోన్స్ ఎందుకు తీసుకుంటామండి? వాళ్ళు ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు అన్నీ సర్వే చేసి ఇది లీగల్ అంటేనే లోన్ ఇస్తారు కదా. ఇఫ్ నాట్ దే వోంట్ గివ్ లోన్. అరే ఇది దీంట్లో రాదు. ఎందుకు చేస్తున్నారు? ప్రశ్నిస్తున్నారు. మా బాధ అండి. మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? చిన్న పిల్లలతోటి మేము అందరం ఉన్నామండి. ఎంతమంది పెద్ద ఉన్నవాళ్ళు ఎవరు కాదండి. వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తే మా పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. మీకు తెలియదు ఏముంది సార్? అందరం వర్క్ చేస్తున్నాం. గర్ల్స్ వర్క్ చేస్తున్నారు, బాయ్స్ వర్క్ చేస్తున్నారు ఫర్ బెటర్ ఫ్యూచర్, టు గివ్ బెటర్ ఫ్యూచర్ టు ఆర్ కిడ్స్. ఇప్పుడు మేము ఏదో కష్టపడి ఇట్లా పిల్లలకి మాకు పెట్టుకున్నాం. రేపు అన్న రోజున పిల్లలు వేరే దగ్గర వెళ్తారు. ఇవన్నీ కూల్ చేసేస్తే మాకు ఎలా ఉంది? ఎటుపోవాలి మేము? సో చూడొచ్చు రోహిత్, వీళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంది అంటూ కూడా ఒకవైపు కనుక చూసుకుంటే, అంటే ఒకవేళ అటువైపు రివర్ నడుస్తుంది కాబట్టి మూసికి సంబంధించి అక్కడ చూసుకుంటే ఒక గోడ కూడా వీళ్ళు కట్టుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా, లేకపోతే అక్కడ నుంచి పురుగులు కానీ లేకపోతే ఏవి అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఒక వాల్ కూడా కట్టుకున్న ఇక్కడ దృశ్యాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకసారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, అంటే మధ్యలో ఉన్న ఆపేసిన ఒక బిల్డింగ్ కూడా ఉంది. ఒకసారి దాన్ని కూడా ఒకసారి పైకి ఎక్కి అసలు ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అటు ఇటు మొత్తం కూడా చూసుకుంటే ఇది ఎప్పుడైతే బఫర్ జోన్లో ఉందని తెలిసిందో అప్పటి నుంచి చాలామంది ఎంతగానో ప్రాణాలు హరిచేతిలో పెట్టుకొని బతుకుతున్నట్టుగానే అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణాన్ని వచ్చి కూల్చేస్తారో అంటూ. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ మార్కింగ్కి అడ్డుకోవడం పడ్డప్పటికీ కూడా చాలామంది కూడా ఎంతగానో భయపడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడి నుంచి కనుక చూసుకుంటే కనుక
ఈ పైనుంచి చూస్తే మనకి ఇటు కెమెరా ఒకసారి ఇటు ఒకవేళ కనుక ఇది మెట్లు ఎక్కిన తర్వాత ఈ పైన చూసుకుంటే కనుక మనకి మూసీ రివర్ ఏ విధంగా ప్రవహిస్తుంది ఏంటి అనేది కూడా మొత్తం మనకి క్లియర్గా మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తున్న విజువల్స్ కూడా ఇక్కడ మనం చాలా క్లియర్ కట్గా చూడొచ్చు రోహిత్. ఇటు చూడొచ్చు ఇక్కడ నుంచి మొత్తం కూడా రివర్ ఏ విధంగా ప్రవహిస్తుంది ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి మొత్తం కూడా వీళ్ళు ఎన్నో లక్షలు పెట్టి స్థలాలు కొని అది కూడా ఈ లోన్లు తీసుకొని అప్పు చేసి రూపాయి కూడబెట్టి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ఇల్లు గడవాలి అంటేనే భార్యాభర్తలు ఇద్దరు పని చేయాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మేము రూపాయి కూడగొట్టుకొని ఇక్కడ పని చేసుకొని ఇల్లులు కట్టుకొని కొనుక్కున్నాము. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా డిమాలిషింగ్ చేస్తే ఎలా అంటూ కూడా వాళ్ళు